అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఎస్సీ హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సరైన సౌకర్యాలు లేవని, నేలపై పిల్లలు పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కూడా హాస్టళ్లలో ఇలాంటి పరిస్థితి ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వచ్చినప్పటి నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో అధ్యక్ష ఎప్పుడు కింద పడుకోవడమే అధ్యక్ష. దాంట్లో చాపల మీద పడుకోవటము, మ్యాక్సిమం ఉంటే ఒక చిన్న బెడ్ ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో బెడ్స్ ఉన్న పరిస్థితి లేదు అధ్యక్ష. దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఎందుకు పెట్టడం లేదో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. తప్పనిసరిగా భారత రాష్ట్రపతి ఉన్నత స్థానంలో ఉన్నది ద్రౌపది ముర్ము గారు అధ్యక్ష. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్ష. మరి అదే సామాజిక వర్గానికి చెందిన హాస్టల్స్లో బెడ్స్ కూడా లేకపోవడము ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? తప్పనిసరిగా దానిపైన ఫోకస్ అనేది లోపించిందని చెప్పడానికి ఏ మాత్రమే సందేహం లేదు అధ్యక్ష. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అవుతుందా, మిగిలిన చోట్ల ఏ విధంగా ఉందో అయితే మనకు తెలియదు కానీ అధ్యక్ష. కానీ మంత్రివర్యులు మాత్రము, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అధ్యక్ష మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేశారు అధ్యక్ష. మనసు మాత్రం వెన్న అధ్యక్ష, చాలా మంచి వ్యక్తి. మరి ఎందుకో ఇప్పుడు దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. విశాఖపట్నం పేరు చెప్పాను కాబట్టి అధ్యక్ష, విశాఖపట్నంలో మనసు వెన్న కానీ నిధులు లేవు. అదే మరి